గ్రామంలో తోటి క్రీడాకారులు సంవత్సరం క్రితం ప్రమాదానికి గురై మరణించిన పిట్టల నిరంజన్కు పూలమాల వేసి 2 నిమిషాల మౌనం పాటించారు. స్థానిక జడ్చర్ల మాజీ శాసనసభ్యులు పూలే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి 2వ రోజు వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పూలే అంబేద్కర్ వాలీబాల్ సీజన్ 6 ఓపెన్ టు ఆల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ 2వ రోజు మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొని ఓపెన్ టు ఆల్ బహుమతులు ఇవ్వడానికి ముందుకొచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీటీసీ ఎం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం నరసింహులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అనంతయ్య, తాజా మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. కొల్లూరు గ్రామ సర్పంచ్ సేవ్య నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ తులసిరాం నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ కాజా మైనుద్దీన్, కొల్లూరు గ్రామ మాజీ సర్పంచ్లు లక్ష్మీ నరసింహరాజు, మంచికంటి రఘుగుప్తా, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, కేశరావుపల్లి, తాజా సర్పంచ్ కేశవపల్లి వెంకటయ్య, ఉప సర్పంచ్లు, మాజీ డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. కొల్లూరు గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య, ఆర్గనైజర్లు వి చందర్ నాయక్, ఎస్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ ఎండి కాజా, ఏ జగన్, బి జగన్, ఎస్ కృష్ణయ్య, జె రమేష్ గౌడ్ రాష్ట్ర స్థాయి నుండి 22 జట్ల వరకు పాల్గొన్నాయి. అడ్వైజర్ ఓపెన్ టు ఆల్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈశ్వర్ రాజు, దాత మాజీ సర్పంచ్ యాదయ్య గౌడ్ 30,000, రన్నర్ తంగడపల్లి నరేష్, దాత మాజీ సర్పంచ్ సౌజన్య రఘుగుప్తా 15,000, రూరల్ విభాగం ఫస్ట్ ప్రైజ్ చిన్న రేవల్లి, దాత సాయిబాబా యాదవ్ 10,000, సెకండ్ ప్రైజ్ రాంపూర్ దాత వాలీబాల్ ఆర్గనైజేషన్ కమిటీ 5,000 రూపాయలు. బాలు మైక్ ఉండనా వెనక ఉండాలా ఆన ఉండనా పూలే అంబేద్కర్ వాలీబాల్ అసోసియేషన్ కొల్లూరు ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కలిసి కమిటీగా ఏర్పడి ఒక చక్కటి వాతావరణంలో, ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరం. రాజకీయాలే మరి మిగతా సమయంలో అందరు కూడా ఎలక్షన్ అప్పుడు కాకుండా మిగతా సమయంలో అందరు కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ కలిసి పనిచేయడం అనేది గొప్పతనం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కు మరోసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి ఇటువంటి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి టోర్నమెంట్స్తోనే క్రీడాకారులు బయటికి రావడం జరుగుతూ ఉంది, వాళ్ళ ప్రతిభ నలుగురు తెలవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళ మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, మరి సమయం తక్కువ ఉంది, 22 టీంలు వచ్చినాయి. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది కాబట్టి లేట్గా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఇంకా నైట్ 11-12 గంటల అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి తొందరగా ఈ క్రీడలు మంచిగా నిర్వహించుకొని చక్కటి వాతావరణంలో ముగింపు చేసుకొని అందరూ సంతోషంగా వెళ్ళాలని అందరూ కోరుకుంటూ మరోసారి అందరికి అభినందన తెలియజేస్తూ అందరికి నమస్కారం. జై తెలంగాణ.